ప్రభుత్వ సంస్థల్ని బండకేసి బాధాలని ఎందుకు అనిపిస్తుందో తెలుసా? ఇందుకే. మీరు చూస్తున్నది కర్నూలు అశోక్ నగర్ కాలనీలో డ్రైనేజ్ కాలువల పనులు చేస్తున్నారు. ఆ పనులు చేసుకుంటే ఆ పక్కన ఉన్న కరెంటు స్తంభంకి బేస్ని మొత్తం డిస్టర్బ్ చేసేసిండ్రు. అది అట్లా అని వంగి జరిసేపటికి కింద పడిపోయింది. జస్ట్ పడేటప్పుడు కరెక్ట్ పిల్లగాడు దాని కిందనే ఉన్నాడు, కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ అరిచేసరికి ఆ పిల్లగాడు అటు జరిగిండు. లేకపోతే ఆ పిల్లగాని పరిస్థితి ఏంది, ఎంత దారుణంగా ఉంటుండే. మీకు మొన్ననే ఒక వార్త చెప్పిన యాదుందా? ఇండోర్లో మంచినీళ్ళ పైప్ పైన పబ్లిక్ టాయిలెట్ కట్టిండ్రు. ఆ డ్రైనేజ్ నీళ్ళన్నీ కూడా ఈ మంచినీళ్ళ పైప్ లైన్లకి లీక్ అయినాయి, దానివల్ల చాలా మంది చనిపోయినరు అని. అట్లనే ఉంటదన్నమాట వ్యవస్థ కథలన్నీ గివే. ఇప్పుడు ఈడ కూడా అదే కథ అయ్యింది. ఇక్కడ శానిటైజేషన్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వీళ్ళకి అసలు ఒక చక్కగా కోఆర్డినేషన్ ఉండదు. మధ్యలో జనాలు చావాలి. ఎంత చెత్తగా తయారైందంటే మనల్ని లేపేయడానికి మనమే ట్యాక్స్ రూపంలో సుపారీ ఇచ్చి మరీ సంపించుకుంటున్నాం మనం.